ఓకే, సో శ్రీకళ గారు రెడీయా? మీరు క్యారెట్ కాజు ఖీర్ అన్నారు కదా. ఓకే అండి, మరి క్యారెట్ కాజు ఖీర్ కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. క్యారెట్ కాజు ఖీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1/2 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. ఓకే అండి, మరి ఖీర్ కి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో శ్రీకళ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే, ప్యాన్ లో ముందు కొద్దిగా గీ వేసుకోవాలి. ఓకే, సో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలా? ముందు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసిన తర్వాత ఓకే, సో ఫస్ట్ ఏం వేసుకుందాం? కాజు. సో ఫస్ట్ జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఓకే ఓకే గీత గారు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఈ టీవీ అభిరుచి చూసే వాళ్ళందరికీ హాయ్ చెప్పండి. తప్పకుండా. సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అలాగే అభిరుచి చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మళ్ళీ ఒకసారి హాయ్. థ్యాంక్ యూ, వెల్కమ్. నెక్స్ట్ కిస్మిస్. సో బాగా వేడైపోయింది నెయ్యి, చూసుకోండి, అంటే ఫాస్ట్ గా తీసేసేయండి. వేయండి, పర్వాలేదు. క్యారెట్ తురిమేసి పెట్టేసుకోవాలా ఫస్ట్? ముందే గ్రేట్ చేసి. మరి కాజు ఇలా పౌడర్ ఏమన్నా వేస్తున్నారా లేకపోతే ఎలా? అది కాజు పేస్ట్ చేసి. కాజు పేస్ట్. ఓకే, నెక్స్ట్ ఇందులో క్యారెట్ తురుము వేసి. సో ఇదంతా కొంచెం బాగా ఇది ఫ్రై అయితే. ఓకే, థిక్నెస్ కి మనకి కాజు పేస్ట్. కాజు పేస్ట్ కొంచెం అది కూడా ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుందా, అంటే ఈక్వల్ క్వాంటిటీస్ లో వేసుకోవాలా మనం? ఇది క్యారెట్ కన్నా కొంచెం తక్కువ. కొంచెం తక్కువ. ఓకే ఓకే. శ్రీకళ గారు మీరేమైనా వర్క్ చేస్తుంటారా లేకపోతే ఇంట్లోనేనా? లేదు, హౌస్ వైఫ్. ఎలా కాలక్షేపం చేస్తుంటారు? మోస్ట్లీ టీవీయా? నైస్ నైస్. మా ప్రోగ్రామ్ చూస్తుంటారా? రెగ్యులర్ గా వితౌట్ మిస్సింగ్. అవునా? ట్రై చేస్తుంటారా మరి వంటలన్నీ? చాలా ట్రై చేశారు. చాలా వరకు సక్సెస్ కూడా అవుతాయి. మోస్ట్లీ సక్సెస్ అవుతాయి కదా, ఎందుకంటే మా వంటలన్నీ అంత కాంప్లికేటెడ్ కాదు కదా, అంటే ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. అవునా? బాగా అర్థం అయ్యి బాగా చేసుకోవడం ఈజీగా ఉంటుంది. వెరీ గుడ్. సో మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అక్కడ గట్కేసర్లోనే. అక్కడే. ఓకే, మీ వారి పేరేంటి? విజయ్ కుమార్. ఓకే, బిజినెస్ అంటే మళ్ళీ మీ బిజినెస్ పేరు, మీ షాప్ ఏమనంటే దాంట్లో చెప్తారు ఏమని స్పెసిఫిక్ గా అడిగాను అనమాట. ఓకే, పిల్లలండి మరి? ఒక బాబు ఒక పాప. ఏం చదువుకుంటున్నారు? బాబు రీసెంట్ గా ఎంఎస్ కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు పిహెచ్డి స్టార్ట్ చేస్తాం. ఓకే, పాప సిఏ చేస్తుంది. సిఏ చేస్తుంది. సో నెక్స్ట్ ఏం వేద్దాం ఇందులో? షుగర్ యాడ్ చేద్దాం. సో సరిపడా పంచదార చాలా, ఇంకొంచెం పడుతుందా? అంటే మనము మిల్క్ మేడ్ కూడా యూస్ చేస్తామా, అందుకని కొంచెం తక్కువ పడుతుంది. ఓకే ఓకే. సో స్వీట్స్ ఎవరికి ఇష్టం బాగా మీ ఇంట్లో? మోస్ట్లీ అంటే నాకే. మీకేనా? ఓకే, సో ఎక్కువ మీకు తినాలనిపించినప్పుడు చక్కగా ఇంట్లో మీరే చేసేసుకుంటూ ఉంటారు ఏదో ఒకటి? చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఇలా కొత్త వెరైటీస్ ట్రై చేయడం కూడా చాలా ఇష్టం. ఓ నైస్ నైస్. చేసుకునే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఉంటే బాగుంటుంది కదా, చక్కగా ఏం కావాలన్నా చేసేసుకోవచ్చు. సో ఇదేంటి, జస్ట్ జీడిపప్పు మామూలుగా గ్రైండ్ చేసి వాటర్ వేసేసి గ్రైండ్ చేయాలి, ఏం వేయించి అట్లా ఏం లేదు. ఓకే, సో ఇది పడుతుందా? కొంచెం చాలా. ఇప్పుడు పాలు యాడ్ చేయాలి. ఇది ఎలా మనకి కొంచెం థిక్గా ఉంటుందా పాయసం, లేకపోతే అంటే కొద్దిగా లూజ్ గా ఉంటేనే బాగుంటుందా? ఓకే ఓకే. అదే ఎందుకంటే జీడిపప్పు కూడా కొంచెం మనకి చేస్తుంది కదా. రాజు గారు చేసే కార్వింగ్ చాలా బాగుంటుంది. అవునా? మీరు ట్రై చేశారు కదా? అదే. కొద్దిగా నేను వేస్తాను. కండెన్స్ మిల్క్ వేస్తుంటే బాగుంటుంది కదా, తినడానికి కూడా చాలా బాగుంటుంది. మంచి ఆ స్వీట్నెస్ చాలా టేస్టీగా. నైస్ నైస్. ఇది మీ ఐడియానేనండి ఇట్లా కాజు పౌడర్ వేసి చేయటం? ఇది మాత్రం ఓన్ ఐడియా. వెరీ గుడ్. ఇది ఇప్పుడు కొంచెం దగ్గర పడితే మనకి రెడీయా? ఇంకా రెడీ అవుతుంది. ఓకే, కొంచెం ఇలాచీ పౌడర్, యాలకుల పొడి. ఓకే,
అన్ని కలర్స్ మిక్స్ అయ్యాయి కదా. సో జనరల్ గా ఉట్టి క్యారెట్ ఉంటే మనకు కొంచెం ఆ కలర్ బ్రైట్నెస్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనము కాజు పేస్ట్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసాం కదా. సో అది అట్లా కొద్దిగా ఆ కలర్ ఈ కలర్ అన్ని కలర్స్ మిక్స్ అయ్యాయి. కొద్దిగా ఫ్రై చేసిన కాజు ఓకే యాడ్ చేయండి. కొద్దిగా కిస్మిస్. ఓకే కొద్దిగా కాజు కిస్మిస్ తో గార్నిషింగ్ చేయండి. అలా వేసేసేయండి. ఓకే సో రెడీ తీసుకున్నా. ఓకే ఓకే మరి క్యారెట్ కాజు ఖీర్ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ కాజు ఖీర్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో క్యారెట్ తురుము వేసి వేయించాలి. దీనిలో పంచదార జీడిపప్పు పేస్ట్ వేసి పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత కండెన్స్డ్ మిల్క్ యాలకుల పొడి వేసి దగ్గర పండివ్వాలి. చివరగా వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, క్యారెట్ కాజు ఖీర్ రెడీ.